చేపల పులుసు ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ముందుగా చేపల పులుసు కోసం చింతపండును నానబెట్టుకోవాలి. అలానే ఒక ప్లేట్లో కారం, పసుపు, ఉప్పు, కొంచెం ఆయిల్ వేసి బాగా మిక్స్ చేసి ముందుగా వాష్ చేసిన చేపలకి పట్టించుకోవాలి. ఇలా పట్టించిన చేపలు ఒక హాఫ్ అన్ అవర్ పాటు పక్కన పెట్టి ఒక మిక్సీ జార్లో కట్ చేసిన ఆనియన్స్, అలానే ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఒక ప్యాన్లో ఆయిల్ వేసి కరివేపాకు అలానే పచ్చిమిర్చి వేసి ఆల్రెడీ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ కూడా అందులో వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి. అది ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అలానే టమాటో ప్యూరీ కూడా వేసి బాగా ఫ్రై చేయాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసి అలానే టేస్ట్కి సరిపడా ఉప్పు, కారం, చిటికెడు పసుపు కూడా వేసి ఇంకో 10 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా నానబెట్టుకున్న చింతపండు పులుపు కూడా వేసుకొని చింతపండు పులుపుతో పాటు ఇంకొంచెం నార్మల్ వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చేసుకున్న తర్వాత పులుసు బాగా మరగాలి. ఆయిల్ పైకి తేలేంత వరకు మరిగించుకొని ఆయిల్ పైకి తేలాక చేప ముక్కలు కూడా అందులో వేసుకొని చేపలు వేసిన తర్వాత 10 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. అంతే. లాస్ట్లో కొత్తిమీర వేసుకుంటే ఉంటుందండి చేపల పులుసు, చాలా థిక్ గ్రేవీతో సూపర్గా ఉంటుంది.